की, छत्रपति महाराज की जय, छत्रपति महाराज की जय। अंबरपेट डिवीजन पटेल नगर चौरस्तालो మరి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను మాదిగా దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా మరి అన్ని పార్టీల వారు ఒకే దాటి మీదకి వచ్చి ఈరోజు ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సతీష్ గారికి మరి వారి సంఘ సభ్యులందరికీ తెలిపేలా కృతజ్ఞతలు. ఛత్రపతి శివాజీ జయంతి 1630వ జయంతి సందర్భంగా ఈరోజు పటేల్ నగర్ చౌరస్తాలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, రాష్ట్ర నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గారు ఆమూనిరి సతీష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలులకు అతీతంగా పోరాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు గుర్తించి ఒక వీర శివాజీ అవతారం ఎత్తి అక్కడ ప్రజలను కాపాడి ఈరోజు అక్కడ ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలంటే కారణం ఛత్రపతి శివాజీ గారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పారు, పార్టీలకు అతీతంగా ఆ మహనీయునికి నివాళులర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు పటేల్ చౌరస్తాలో అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్కి జై. ఈరోజు దళిత హక్కుల గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సతీష్ అన్న ఆధ్వర్యంలో మా మాజీ కార్పొరేటర్ పులిజేర్ అన్న, ఆర్టీఎస్ కార్పొరేటర్ సతీష్ అన్న, సీనియర్ నాయకుడు రావంగన్న అందరం యశ్వంత్ రావడం చాలా సంతోషవిధం. అదేవిధంగా ఈ జయంతి వారికి వచ్చే సంవత్సరం వరకు ఈ రాజకీయ అత్యుతంగా కలిసి ఈ చౌరస్తా మీద ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సతీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. जय बोलो छत्रपति शिवाजी महाराज की जय। ఈరోజు జిల్లా దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సతీష్ గారి ఆధ్వర్యాన పటేల్ నగర్ చౌరస్తాలో ఒక మంచి కార్యక్రమం ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకలను జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు నేను ఒక్కడిని అనుకుంటే ఆయన ఛత్రపతి కాలేడు, నేను ఒక్కడిని అనుకుంటే సుభాష్ నేతాజీ కాలేడు, నేను ఒక్కడిని అనుకుంటే చంద్రశేఖర్ ఆజాద్ కాలేడు, నేను ఒక్కడిని అనుకుంటే భగత్ సింగ్ షాహిద్ కాలేడు. మనం ముందు అడుగేస్తే ఎవరైనా మన ఇంకొస్తూనే ఉంటారు. ఒక సమూహం అవుతుంది, ఒక గుంపు అవుతుంది. ఒక సమూహం ఏ విధంగా ఉండాలంటే ఐక్యమత్యంతో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి జయప్రదం చేయడానికి ఇలాంటివి దోహదపడతాయి. నేను ఒక్కడిని ఏం చేస్తాను అనుకుంటే ఏది చేయలేరు ఎవ్వరు. అందుకోసమే వాళ్ళ పేరు ఉదాహరణ చెప్పాను మీకు. ఎవ్వరు కానీ ముందడుగు వేస్తే సమూహం అనేది ఏర్పడుతుంది, అన్ని కార్యక్రమాలు జయప్రదం అవుతాయి. ఇప్పుడు మన సిద్ధార్థ గారు అన్నట్టు శివాజీ విగ్రహానికి ఏర్పాట్లు చేయడానికి మనం అందరం పూనుకోవాలి. ప్రభుత్వం తరఫున కూడా అది సాధించడానికి కోసం మనమందరం ఏకతాటి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ శివాజీ మహారాజ్ జయంతి చాలా సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు. మాజీ అధ్యక్షుడు సింగయోగి శ్రీనివాసవి పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్వి రావడం జరిగింది. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు పటేల్ నగర్లో చాలా ఘనంగా గ్రేటర్ హైదరాబాద్ దళిత పరిరక్షణ సమితి అధ్యక్షులు
సతీష్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఉత్సవాలు వాడవాడలో ప్రతి వాడలో జరగాలి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ సామ్రాజ్యాన్ని ఏకతాటిపై చేసిన మహనీయుడు, హిందువులందరినీ ఏకం చేసిన గొప్ప ఛత్రపతి కనుక ఆయనను మనము స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై బోలో ఛత్రపతి మహారాజుకి. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా పటేల్ నగర్ చౌరస్తాలో దళిత హక్కుల పరిరక్షణ ఫోరం తరపున ఛత్రపతి శివాజీ గారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ పులిజగన్ గారు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ్ ముద్రాజ్ గారు, మన సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీ అంజన్న గారు, కాన్స్టిట్యూటెడ్ కార్పొరేటర్ బీజేపీ యశ్వంత్ గారు, డి జగన్ గారు, సింగజోని శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గుప్తా గారు, మన యొక్క భాను గారు, అజయ్ గారు, సూరి గారు, రవి గారు, మహేష్ గౌడ్ గారు, ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతిసారి ఇదే విధంగా చేపడుతూ ఇంతకుముందు పెద్దలు అన్నట్లు ఇక్కడ విగ్రహ ఏర్పాటు చేస్తాము. దానికి మీ అందరి కృషి కూడా, మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఛత్రపతి మహారాజ్ అంటేనే మన హిందువుల గౌరవం. మనం తలెత్తుకొని ఈరోజు తిరుగుతున్నామంటే ఆయన పుణ్యమే. కాబట్టి మనం తప్పనిసరిగా ఆయనను స్మరించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.